వెల్కమ్ టు విజిల్. ఏపీలో అసలు ఏం జరుగుతుంది? తప్పు చేసిన వారి మీద చట్టపరమైన చర్యలు నిజంగానే కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నట్లు మీకు అనిపిస్తుందా? అశ్లీలతకు చీర కట్టిన శ్రీరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? కుక్కల డాక్టర్ పంచి ప్రభాకర్పై చర్యలు తీసుకున్నారా? అమెరికాలో ఉన్నాడు అంటారా? తెలుగుదేశం సానుభూతిపరులైన స్వాతిరెడ్డి లాంటి వాళ్ళు విదేశాల్లో ఉంటే ఆమె తల్లిదండ్రులను బంధువులను పోలీస్ స్టేషన్కి పిలిపించి నాడు జగన్ సర్కార్ అనేక ఇబ్బందులకు గురి చేసింది. జగన్ ఇంటికి పోయి కూటమి ప్రభుత్వం వచ్చింది. శ్రీరెడ్డి భూత పురాణంపై కాకినాడకు చెందిన తెలుగుదేశం మహిళా ప్రధాన కార్యదర్శి, జాతీయ దళిత మహిళా ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు లీలా ప్రశాంతి ఆమె ఇంటి పరిధిలోకి వచ్చే కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో 2024 నవంబర్లో శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. కొద్ది రోజుల క్రితం కర్నూలు టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నుంచి లీలా ప్రశాంతికి ఒక నోటీస్ పంపించారు. ఏమనంటే, కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ నందు సినీ నటి యూట్యూబర్ అయిన మల్లిడి శ్రీరెడ్డిపై మీరు ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదైంది. కర్నూలు పోలీస్ స్టేషన్లో కూడా శ్రీరెడ్డిపై క్రైమ్ నెంబర్ 201/2024 కేసు నమోదైంది. ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ కారణంగా శ్రీరెడ్డి కేసులో మిమ్మల్ని సాక్షిగా విచారించాలి. కాకినాడ పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డిపై పెట్టిన కేసులో మీ దగ్గర ఉన్న సాక్ష్యాలను కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చి మాకు అప్పగించండి అని 94 BNS నోటీస్ ద్వారా మీకు తెలపడమైనది అనేది ఆ నోటీస్ సారాంశం. శ్రీరెడ్డి మీద కాకినాడలో ఫిర్యాదు చేస్తే హైకోర్టు డైరెక్షన్ అని కర్నూలు పోలీస్ స్టేషన్కు పిలవటం ఆడవారికి ఎంత అసౌకర్యంగా ఉంటుంది. కర్నూలు పోలీసులు కాకినాడ వచ్చి విచారించవచ్చు కదా. అంతకుముందు అరెస్టుకు ముందు 41 నోటీస్ ఇచ్చేవారు. ఇప్పుడు అదే 41 94 భారత న్యాయ సంహిత అయ్యింది. కాకినాడ నుంచి ఆమె కర్నూలు రాలేదనుకుందాం, కర్నూలు పోలీసులు ఆమెను అరెస్ట్ చేస్తారా? బూతు శ్రీరెడ్డి బాగానే ఉంది, ఫిర్యాదు ఇచ్చిన నేరానికి నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం ఏంటి అని ఆమె అసహనం వ్యక్తం చేస్తున్నారు. సరే, ఆ విషయం అలా ఉంచితే, తప్పుడు పనులు చేయటానికి అలవాటు పడ్డవాళ్ళు తప్పు చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి రంకెలేయచ్చా? ఈ ప్రభుత్వంలో సాధ్యమే అని నిరూపించారు పేర్ని నాని. యువగళం పాదయాత్ర సమయంలో రెడ్ బుక్ ఊకదంపుడు ప్రసంగాలు చూశాం. తప్పు చేసిన వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పేర్ని నాని ఆయన శ్రీమతి జయసుధ పేదల బియ్యం బొక్కేశారని, గోడౌన్ల బియ్యం మాయమని కేసులు పెట్టారు. హైకోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకునే వరకు పేర్ని నానిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది ప్రశ్న. పేర్ని నాని మంత్రి కొల్లు రవీంద్రను హత్య కేసులో ఇరికించి జైలు పాలు చేశారు నాడు. బ్రాయిలర్ కోడి మెడ కూడా కోయటం రాని కొల్లు రవీంద్రను ఏకంగా హంతకుని చేశారు. పేర్ని నాని మీద ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అనేది $1 మిలియన్ ప్రశ్న. పేర్ని నాని జగన్ ఏలుబడిలో సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రిగా వెలగబెట్టారు. సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం, సినీ పరిశ్రమ పెద్దలతో మంతనాలు, ఇలా చాలా విషయాల్లో నాని వేలు పెట్టారు. అయితే అసలు పని కంటే కొసరు పనులే ఆయన ఎక్కువగా చేశారనేది వాస్తవం. అందులో మొదటిది, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై నాడు నోటికొచ్చినట్లు రెచ్చిపోవటం, ప్రెస్ మీట్స్లో తాను ప్రజాప్రతినిధిని అన్న విషయం కూడా మర్చిపోయి చెప్పులు చూపించిన పెద్ద మనిషి పేర్ని నాని. మా కాపు నా కొడుకులు అని దూషిస్తాడు. ఎస్, నేను జగన్మోహన్ రెడ్డి గారికి పాలేరునే అని గర్వంగా చెప్పుకుంటారు. ఆయన ప్రత్యేకత ఏంటంటే, మేము అవినీతి చేశామని బహిరంగంగానే ఒప్పుకుంటారు. చట్టంలో లొసుకులను అనుకూలంగా మలుచుకుంటాం అంటారు. పోలీసులంటే గౌరవం అంటారు. అదే పోలీసులపై నోరు పారేసుకుంటారు. కాసేపటికి ఏం పీకుతారంట అని రెచ్చగొడతారు. ఆపండ్రా రప్ప గోల, కన్ను గీటితే చీకట్లో అయిపోవాలి, అంత సాక్ష్యం లేకుండా చేయటం నేర్చుకోండ్రా అని వైసీపీ శ్రేణులకు బోధిస్తాడు. కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులపై రెచ్చిపోయి, ఓడిపోయిన తర్వాత కూడా రెచ్చిపోవటం అంటే ఏంటి అర్థం? ఇది మంచి ప్రభుత్వం అని అర్థం. ఏకంగా పోలీస్ స్టేషన్లోకి వచ్చి విచారణ అధికారిని బెదిరిస్తాం, విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తిని తీసుకుపోతా ఏం చేస్తావు నువ్వు అని బెదిరించటం, అసలు పరిస్థితి ఇంత దూరం రావటానికి కారణం ఏంటి?
దీని వెనుక ఎవరున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ కనీసం ఒక్క సీటు గెలుచుకోలేకపోయింది. ఎమ్మెల్యేలు, ఎంపీ స్థానాలు కూటమి క్లీన్ స్వీప్ చేసింది. పేర్ని నానిపై ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధులు ఎందుకు పెదవి విప్పటం లేదు? సినీ నటుడు చిరంజీవిని ఫాలో అవుతున్నారా? చెడు చెవిలో చెప్పాలి, మంచి మైకులో చెప్పాలి అన్న నాటి చిరంజీవి గారి ఆర్యోక్తి ఇక్కడి ప్రజాప్రతినిధులు ఫాలో అవుతున్నారా, లేదా వేరే పనుల్లో బాగా బిజీగా ఉన్నారా అనేది వారే స్వయంగా ప్రజలకు తెలియజేయాలి. విజయవాడలో దశాబ్దాల ఎగ్జిబిషన్ నిర్వహణ జగన్ నిర్ణయంతో ఆగిపోయింది. స్వరాజ్ మైదానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు జగన్ రాజకీయ నిర్ణయం కారణంగా ఎగ్జిబిషన్ నిర్వహణకు మార్గమే లేకుండా పోయింది. దేవుడి భూమిని లీజుకి ఇవ్వటంపై పేర్ని గ్యాంగ్ పెద్ద ఎత్తున మాటల దాడి చేసింది. ఆఖరికి 60 రోజుల పాటు తాత్కాలిక ఎగ్జిబిషన్ లీజు కూడా రద్దు చేయాలంటూ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వైసీపీ వెళ్తే కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు బెల్లం కొట్టిన రాళ్లు మాదిరి కూర్చున్నారే తప్ప పెదవి విప్పలేదు. గతంలో అన్నమయ్య జిల్లా అంగళ్ళ కేసులో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు పైనే కేసు నమోదు చేసిన నాటి ఎస్పీ గంగాధరరావును కృష్ణా జిల్లా ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. పేర్ని నాని, కొడాలి నానితో మిలాఖతుల్లో ములాఖాతులు ఆరోపణలు అధికార పక్షం నుంచే వినిపించాయి. టీడీపీ సానుభూతి పరుల సోషల్ మీడియా అప్పట్లో హోరెత్తిపోయింది. మంచి ప్రభుత్వం తాపీగా ఆ ఎస్పీని ఇటీవలే బదిలీ చేసింది. ఇక పేర్ని నాని పోలీస్ స్టేషన్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. చిలకలపూడి పోలీస్ స్టేషన్లో నానితో పాటు మరో 29 మందిపై కేసు నమోదైంది. గతంలో కేసులకే దిక్కుమొక్కు లేదు, కొత్త కేసు లేదు, బొక్క లేదంటారా? కూటమి ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో జోగి రమేష్లో భయం, ప్రవచనాల వేదాంతం మాట్లాడిన తీరు ప్రజలు చూశారు. మళ్ళీ జోగి రమేష్ బాగా యాక్టివ్ అయ్యారు. ఏం పీక్కుంటారో పీక్కోండి అని రంకిలేస్తున్నారు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమే, ఒక్కొక్కరికి రప్పా చూపిస్తామని బెదిరిస్తుంటే కూటమి నాయకులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది ఇప్పుడు ఎవరు ఎక్కువ యాక్టివ్గా ఉన్నారు? నిత్యం ప్రజల మధ్య కేడర్ను పట్టించుకున్న నాయకులు మాత్రమే రేపు ఎన్నికల్లో విజయతీరాన్ని చేరుకుంటారు. మేము కోట్లు ఖర్చు పెట్టాం, వాటిని రాబట్టుకునే పనిలో బిజీగా ఉన్నాం, రేపు మళ్ళీ ఖర్చు పెట్టి గెలుస్తున్నాం అనుకునే వాళ్ళ పరిస్థితి అస్సాం చేయటానికి సొంత కేడరే అసహనంతో రగిలిపోతుంది. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక ప్రజాప్రతినిధి సొంత పార్టీ నాయకులను, కార్యకర్తలకు చుక్కలు చూపిస్తున్నారు. ఇటువంటి వికృత మనస్తత్వం కలిగిన ప్రజాప్రతినిధులు ఓటీపీలుగా మిగిలిపోతారు. ఓటీపీ అంటే వన్ టైం పొలిటీషియన్. రాష్ట్రంలో మీరు అనుకునే మీకు తెలిసిన ఓటీపీల పేర్లు కామెంట్ రూపంలో తెలియజేయండి.